హలో అండి, అందరు బాగున్నారా? సన్నీ విండీ కానీ బ్యూటిఫుల్ డే అనమాట గార్డెనింగ్కి. ఈరోజైతే హర్బ్స్ డ్రాయింగ్ గురించి యాక్టివిటీ ప్లాన్ చేశాను అనమాట. ఏమేమి హార్వెస్ట్ చేద్దాము. లావెండర్స్ ఇంటి ముందర ఒకటి ఉందన్నమాట. అది ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచే దాన్ని ప్రతి సంవత్సరం హార్వెస్ట్ చేయడము, దాన్ని కరెక్ట్గా ప్రూన్ చేయడం చేయలేదన్నమాట. అసలు తెలియదు నాకు అప్పుడు లావెండర్ తెచ్చినప్పుడు దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి. సో లావెండర్ హార్వెస్ట్ చేద్దాము. 4 ఉన్నాయి. ఇంటి ముందర ఒక చెట్టు, ఇక్కడ 4 అనమాట. ఇంటి ముందర కొంచెం పెద్దగా బ్లూమ్ అయ్యాయి, కానీ ఇవి కొంచెం బడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి బడ్స్ కోసమని హార్వెస్ట్ చేద్దాము. అవి పూలకి. ఇంకా సేజ్ ఇవన్నీ హర్బ్స్ అనమాట. లావెండరు, సేజ్, ఇటాలియన్ ఆరిగానో, కొత్తిమీర కూడా కొన్ని పెద్దగా ఉన్న బ్రాంచెస్, వాటిని తెంపేసి హార్వెస్ట్ చేసి వాటిని కూడా డ్రై చేసి పెడదామని అనుకున్నా. సో ఇట్లా మనం గ్రేవీ కర్రీస్ లాంటిలో వాటిలోకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. సో హార్వెస్ట్ ఇంకా వాటిని కట్టలు కట్టడము నేను ఎట్లా డ్రై చేస్తానో చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి, మిస్ అవ్వకుండా. లావెండరు, సేజు, ఇటాలియన్ ఆరిగానో, ఇంకా కొత్తిమీర. పదండి హార్వెస్ట్ చేసేద్దాం. రకాల వేరే ఒక్కో రకానికి ఒక్కొక్క ప్లేట్ తీసుకొచ్చా అనమాట. సో ఇది ఏంటంటే ఈ మధ్య హార్వెస్ట్ చేయలేదు అసలు దీని ఒక్కసారి కూడా. 1-2 సార్లు రెండు అట్లా పించ్ చేసి తీసుకెళ్ళాను, కానీ ఎక్కువ చేయలేదన్నమాట. సో అనిపించింది ఇది మనం ఏవైనా ఆకు అంటే హర్బ్స్ ఉంటాయి కదా, ఆకుకూరలు కానీ హర్బ్స్ కానీ ఇట్లాంటి వాటిని హార్వెస్ట్ చేసేస్తే ఇంకొంచెము ఎక్కువ గ్రోత్ ఎంకరేజ్ అవుతుందన్నమాట. మనం వాటిని తెంపకుండా వదిలేస్తూ ఉంటే ఏంటంటే అట్లా గిడ్స్వాడిపోయినట్టు అయిపోయి విత్తనం వచ్చేస్తాయి. సో అందుకని చెప్పి సరే ఇది తీసి ఎండబెడదాము. లాస్ట్ ఇయర్ చేసింది అయిపోయిందనమాట. సేజ్ ఉంది కానీ చాలానే అరిగానో అయిపోయింది. అందుకని చెప్పి ఇది హార్వెస్ట్ చేస్తే దీన్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది గ్రోత్ అని చెప్పి దీనికి వచ్చాను. సో ఇది ఎండబెడితే కొంచెం చాలా బాగుంటుంది స్మెల్. ఇది ఫ్రెష్ది వాడుకోవచ్చు, ఇంకా డ్రైది కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది ఇటాలియన్ ఆరిగానో. ఇది చూపిస్తా. ఇది. సో నెక్స్ట్ సేజ్కి వెళ్దాము. చూసారు కదా ఎంత బాగుందో సేజ్. మొన్న వీడియోలో చూపించాను కూడా టూర్ చేసినప్పుడు. అసలు ఇది మొత్తం అంతా పాడైపోయి ఎంత గలీజ్గా ఉండే మనం చూసేదానికి బాగలేదు, చీడబట్టినట్టు అంత అట్లా అయిపోయి అసలు ఇది తిప్పుకుంటుందా అని అనిపించింది. కానీ మొత్తం చిగురు వచ్చి ఎంత బాగుందో చూసారా. మన వాములాగా ఉంటుంది అనమాట చూడ్డానికి, అంటే ఫ్లేవర్కి. ఆకులు కూడా ఆకులాగానే ఉంటాయి. డైజెషన్కి వాటికి మంచిదన్నమాట. సో ఎట్లా అంటే వాటిని ఇట్లా కొమ్మల కింద కట్ చేసేసి వాటిని కట్టేసి డ్రై చేద్దాం అనమాట. సో ఇట్లా చేద్దాము. చెట్టు అంతా చేసేస్తే మళ్ళీ కొత్త గ్రోత్ అనేది వస్తుంది. సో లెట్స్. అది హాఫ్ ఇటు చేసేసా. ఈ ఒక్క కొమ్మ కూడా తెంపేద్దాము. ఇంకా మిగతాది ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వాడుకోవడానికి ఉంచేద్దాము. ఇప్పటికే చాలా అయిందనమాట. ఇది ఏమైందంటే ఆకులు ఇట్లా మందంగా ఇట్లా ఉన్నాయి కదా, ఎండినా కూడా అంటే చాలా తగ్గిపోదన్నమాట. కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ అయ్యిద్ది. సో ఇది ఇంకా నేను పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, ఇంటి వెనకాల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ది కూడా ఉంది ఆల్రెడీ చాలానే. సో ఇది ఆపేద్దాము. ఇది ఫ్రెష్ హార్వెస్ట్ కోసం ఉంచేసి యాక్చువల్గా హాఫ్ కట్ చేశాను అనమాట. చూసారా ఎంత బాగుందో సేజ్. అన్నిట్లలో ఎక్కువ సాటిస్ఫైయింగ్గా థ్రిల్లింగ్గా అనిపించేది మాత్రం లావెండరు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ చేయడము. ఇంకా మొగ్గలు వస్తున్నాయి, అందుకని చెప్పి ఓన్లీ ఇట్లా వచ్చినాయి ఫుల్గా వచ్చి రెడీ ఉన్నాయి మాత్రమే తెంపుతున్నా. మిగతావి అట్లా వదిలేస్తే ఇంకొకసారికి హార్వెస్ట్ చేయొచ్చు కదా, అందుకని చెప్పి.
ఈసారి మాత్రం ఇవి లావెండర్స్ ఎట్లా ప్రాసెస్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఎట్లా వాడాను అని. ఇదైతే మంచి హర్బ్, ఈజీ టు గ్రో. అండ్ ఈవెన్ మనం ఏమి హార్వెస్ట్ చేయకపోయినా కూడా జస్ట్ గార్డెన్లో ఉన్నా కూడా మంచి అందాన్ని ఇస్తుంది. మంచి అరోమా అనమాట. ఇట్లా తెంపుతుంటే కూడా ఎంత బాగుందంటే వాసన అయితే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. హర్బ్స్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఇవి నా గార్డెన్లో పెంచడం కానీ హార్వెస్ట్ చేయడం కానీ వాటిని ఇంకా డ్రై చాలా ఫేవరెట్ ఇది నాకు. ఈ ఒక చెట్టు ఇంకా 3 ఉన్నాయి. బట్ దీనికి ఉన్నన్ని వాటికి లేవు, కానీ ఇంకా దాని 3 కలిపి ఇన్ని కావచ్చు. సో 2 కట్టలు మనకి లావెండర్ అవుతాయి. సో అమేజింగ్. ఇది లాస్ట్ది. దీనికి ఎక్కువ లేవులే కానీ ఉన్న వరకు కట్ చేద్దాం. బట్ ఇంకా ఉన్నాయి, మొగ్గలు వస్తున్నాయి దీనికి, ఇంకా వస్తాయి అన్నమాట. ఇదిగో ఈ 3 చెట్లే కలిపి ఇంత వచ్చినాయి. వాసన ఎంత బాగుందో తెలుసా. ఆల్రెడీ ఇంటి ముందర కోసుకొచ్చినవి పైన కట్టేసా. ఇదిగో సేజు, రకరకాల హర్బ్స్ అన్నీ కలిసి ఎంత బాగున్నాయో. సో ఇది అడుగునంత కొత్తిమీర ఉంది, ఈ పైన ఇవి లావెండరు. ఇవన్నీ కట్టలు కట్టేసి ఇక్కడ ఉందన్నమాట తాడు, ఆడ కట్టేస్తా. ఇంకా రిగానో వచ్చి తక్కువ ఉంది కానీ, బట్ మైక్ ఆన్ చేశానో లేదో గుర్తు రాలేదు. సో ఇదేమో అరిగానో అనమాట. ఇది ఒక కట్ అవుతుంది. పాతవి చూపిస్తా మీకు. సో దీంట్లో అరిగానో ఉండే చూసారా, అయిపోయింది. చాలానే వాడా, ఇక్కడ దాకా అనుకుంటూ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇవైతే ఒక 2-3 తెచ్చి పెట్టుకున్నా బెటర్, ఎక్కువ రాదు. సో ఇదేమో సాల్వియా, డ్రై సాల్వియా. ఇప్పుడు అది ఎండేదాకా ఇది ఉంచి అవి ఎండిన తర్వాత ఇది తీసేసి ఇంకా ప్యూర్గా అదే వాడతా. ఇంకేంటి, ఇవి 2 కదా చేసా. బేజిల్ చేసా, డ్రైడ్ బేజిల్ దీంట్లో ఉండే అయిపోయింది. బేజిల్ కూడా చేయాలి కానీ అంత హెల్తీగా లేదు. చూస్తా, ఉన్న వరకు కట్ చేసి అది ఇంకొక రోజు చేస్తా. సో ఇవి కట్టలు కట్టేసి ఇది ఇంటి ముందుదనమాట. చాలా సంవత్సరాలు అయిందనమాట ఈ ఇంట్లోకి వచ్చిన. ఫస్ట్ ఇయర్ తెచ్చిపెట్టాము, అప్పటికైతే దీని పర్పస్ కూడా తెలియదు. అందుకని ఇది షేప్ అది లేకుండా ఇట్లా ఉడిగా అయిపోద్ది అనమాట. అంటే లెగిగా అయిపోవడము, మంచి షేప్ లేకుండా పోతుందన్నమాట ఎప్పుడైనా కానీ లావెండరు. చూసారా, నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు చెప్పాను కదా. ఇదంతా చెట్టు మీదనే ఎండిపోయి ఉన్నాయి, కానీ అవి కూడా చాలా వాసన వస్తున్నాయి అన్నమాట. నాకు తెలిసి వాటిని కూడా మనం ఆయిల్స్ కానీ అట్లాంటివి చేసుకోవడానికి తప్పకుండా వాడుకోవచ్చు అనుకుంటా. బట్ ప్రస్తుతానికైతే నేను ఇవి హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఈ సంవత్సరం సరిపడా లావెండర్ అయితే వస్తుంది. ఇంకా ఇంటెనకాల ఉన్న చెట్లు ఇది కూడా నేను ఈ సంవత్సరం కట్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఎక్కువ ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. సో ఇవి ఎండితే మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడ్డానికి అందంగా ఉన్నాయి, వాసన ఎంత బాగుందో అసలు. అయితే కట్టేసా, తాళ్ళు కట్టేసా. ఇంకా అవి ఎక్కడ హ్యాంగ్ చేయడమే. ఈ తాడు చూపిస్తా మీకు. సో ఈ పక్క తిప్పితే ఇది క్రిస్మస్ డెకరేషన్ కోసం అని చెప్పి ఇక్కడ కట్టారు అన్నమాట తాడు. చూసారా, ఇవి ఆల్రెడీ కట్టేసా. ఈ ఇంటి ముందర తెచ్చినవి ఈ వైర్ ఉంది కదా,
ఈ వైర్కి ఆ వైర్కి కట్టేస్తే కొంచెం ఇంకా బయట గాలి అది వస్తుంది కదా, వాటికి ఆరిపోతాయి అన్నమాట. సో ఎండలో కూడా డ్రై చేస్తారు కొంతమంది, అట్లా కూడా ట్రై చేయొచ్చు. లేదంటే ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. అన్నీ వస్తున్నాయి వాసన, కానీ లావెండరు డామినేట్ చేసింది అన్నిటినీ. అంత బాగుందన్నమాట వీటి స్మెల్. ఇది కొంచెం పైకి కడితే బాగుంటుందేమో. పిల్ల ఏమన్నా ఇది లాగుతుందేమో అని అనిపిస్తుంది. చూడాలి, దీసి ఆ చివరి కన్నా కట్టేస్తా, లేదా ఈ చివరి కన్నా కట్టేస్తే కొంచెం కిందకి రాకుండా ఉంటుంది. బట్ ఇదనమాట లావెండరు. ఇవి 4 లావెండరు, ఇది ఇటాలియన్ ఆరిగానో, ఈ 3 సేజ్, అది కొత్తిమీర. సో అది మనం పెంచుకునేది ఎంత ఇంపార్టెంటో, వాటిని హార్వెస్ట్ చేసుకొని ఫ్రెష్గా వాడుకుంటామో, డ్రై చేసి వాడుకుంటామో, వాటి పర్పస్ ఏంటో తెలుసుకొని వాటిని రెడీ చేసుకొని వాడేది ఇంపార్టెంట్. హార్వెస్ట్ ఇంకా వాడుకోవడం ముఖ్యం కాబట్టి. సో ఐ థింక్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. అది మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.